సో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో నా పేరు వెంకటేశ్వరరావు. నేను పల్మనాలజీ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను మిమ్స్ హాస్పిటల్లో. సో ఈరోజు మనం బ్రీఫ్గా అంటే ఊపిరితిత్తుల వ్యాధుల్లో కామన్గా మనం రెగ్యులర్గా చూసే వ్యాధి ఆస్తమా. దాన్ని తెలుగులో ఉబ్బసం అని అంటాము. సో మనం చాలామంది మీరు రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తుంటారు, చాలామంది దీర్ఘకాలికంగా దగ్గు, ఆయాసం, పిల్లి కూత, జలుబు, తుమ్ములు ఇవి రిపీటెడ్గా, అంటే కొంతమందికి సీజనల్గా వస్తుంటాయి, కొంతమందికి సీజన్తో సంబంధం లేకుండా ఎవ్రీ 2 months 1 month అలాగ రిపీటెడ్గా వస్తుంటాయి. సో మామూలుగా ఇవి చాలామంది ఇన్ఫెక్షన్ లాగా పొరపడి ఇన్ఫెక్షన్కి యాంటీబయాటిక్ మందులు వాడటం, రిపీటెడ్గా వాళ్ళ తీసుకోవడం వల్ల వాళ్ళ ఆరోగ్యం ఇంకా చెడిపోవడం అలా జరుగుతుంది. దీనివల్ల మీకు కొంత అవేర్నెస్ ఉంటే సో దాన్ని ఆస్తమాగా గుర్తించి మీరు వీలైనంత తొందరలో దానికి సంబంధించిన పల్మనాలజిస్ట్ కానీ లేకపోతే జనరల్ ఫిజిషియన్స్ కానీ కలిస్తే మీకు దాని గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. సో ఆస్తమాలో కామన్గా మనం అబ్జర్వ్ చేసేవి చెప్పినట్టు దగ్గు, జలుబు, తుమ్ములు, ఆయాసము, పిల్లి కూత ఉంటాయి. ఇవి 2 రకాలుగా ఉంటాయి. కొంతమందికి జెనెటికల్గా చిన్నప్పటి నుంచి వాళ్ళ పేరెంట్స్లో ఉండడం వల్ల వాళ్ళకి అదే డిసీజ్ క్యారీ అయ్యి అలా వస్తుంటుంది. కొంతమందికి వాళ్ళు తిరిగే ఎన్విరాన్మెంట్ వల్ల, ప్రొఫెషన్ వల్ల వాళ్ళకి ఎక్కువగా రిపీటెడ్గా ఎక్కువగా పొల్యూటెంట్స్కి కానీ లేకపోతే వృత్తిపరంగా కొంతమందికి జూట్ మిల్స్ అని, ఇంకా ఎక్కువ ధూళి ఉండే ఫార్మా కంపెనీస్, కెమికల్ కంపెనీస్లో వర్క్ చేయడం వల్ల కూడా వాళ్ళకి లేటర్ అంటే అడల్ట్ ఆన్సెట్ అంటాం. అడల్ట్ ఆన్సెట్ ఆస్తమా మీన్స్ పెద్ద అయిన తర్వాత వాళ్ళకి ఇదే లక్షణాలు కనిపించవచ్చు. సో వీళ్ళు కామన్గా వెంటనే పల్మనాలజిస్ట్ని సంప్రదిస్తే వాళ్ళు చెస్ట్ ఎగ్జామినేషను, ఎక్స్రే, స్పైరోమెట్రీ, సో ఈ మినిమం ఇవి ప్రైమరీ టెస్ట్. సో వాటిని బేస్ చేసుకొని మీ హిస్టరీని బేస్ చేసుకొని వాళ్ళు డిసీజ్ని రికగ్నైజ్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి మీకు పర్టికులర్గా దానికి మెడిసిన్, ఆస్తమా పర్టికులర్ మెడిసిన్ చాలా వరకు మీరు చూసుంటారు, ఇన్హేలర్స్. సో ఆ ఇన్హేలర్స్ని మీరు దాన్ని డాక్టర్ అడ్వైజ్తో ఒక రెగ్యులర్ బేసిస్లో కానీ అవసరమైనప్పుడు అంటే వాళ్ళ డిసీజ్ సివియారిటీని బట్టి రెగ్యులర్గా వాడితే సో మీ డిసీజ్ కంట్రోల్లో ఉంటుంది. మీ డిసీజ్ ప్రోగ్రెస్ అవ్వకుండా సో బెటర్గా సిమ్టమ్స్ రిలీఫ్ కూడా బెటర్గా ఉంటుంది. సో మీ లైఫ్ కూడా సో మీ డిసీజ్ ఫ్రీగా ఉంటుంది.